ఓకే. పాలిటీలో లాస్ట్ క్లాస్‌లో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం గదా! ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకున్నాం. దాంతో పాటు ప్రాథమిక హక్కులు కూడా అయిపోయాయి. ఇంకా ప్రాథమిక విధులు కూడా చెప్పేసుకున్నాం. ఇంకా ఫస్ట్ యూనిట్‌లో మనకి రాజ్యాంగ సవరణ ఉంటది. రాజ్యాంగ మౌలిక స్వరూపం అని ఉంటది. ఈ 2 టాపిక్‌లు అయిపోతే మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతది. సెకండ్ యూనిట్‌కెళ్ళిపోవచ్చు. సో, ఫస్ట్ యూనిట్‌లో మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగ సవరణ ఉంది. రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? ఇప్పుడు మనం రాసుకున్న రాజ్యాంగంలో ఏవైనా మనకి తప్పుగా అనిపించినా, లేదంటే ఏవైనా కొత్తగా చేర్చాలనిపించినా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంటది. అంటే ఎడిట్ చేయాల్సొస్తది. అలా ఎడిట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రాసెస్ ఏంటి? అది ఎన్ని రకాలుంది? ఎలా సవరించాలి? ఇవన్నీ ఇందులో నేర్చుకుంటాం మనం. సో, రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ గురించి 20వ భాగం 368వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్‌కి ఉన్న అధికారాల్ని, దాన్ని ఎలా సవరించాలో, సవరించడానికి అనుసరించిన పద్ధతుల్ని పేర్కొంటదనమాట. ఏదైనా ఒక ఆర్టికల్‌ని చేర్చొచ్చు, లేదంటే దాన్ని తీసేయొచ్చు, లేదంటే ఆ ఆర్టికల్‌ని సవరించొచ్చనమాట. ఇలా 3 రకాలుగా ఏదో ఒకటి చేయొచ్చు. కొత్త ఆర్టికల్‌నైనా చేర్చొచ్చు, ఉన్న ఆర్టికల్‌నైనా సవరించొచ్చు, లేదంటే ఉన్న ఆర్టికల్‌లో ఏదో ఒక దాన్ని తీసేయొచ్చు. ఇలా చేస్తే దాన్ని రాజ్యాంగ సవరణ అంటారు. సో, అయితే రాజ్యాంగ సవరణ అనేది ఎలా ఉండాలంటే మనకి కేశవానంద భారతి కేసు చెప్పుకున్నాం కదా 1973 నుంచి. ఆ 1973 కేశవానంద భారతి కేసు తర్వాత రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని చేంజ్ చేయకూడదు. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ఏదైనా రాజ్యాంగ సవరణ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో కూడా మనము. సో, ప్రాథమిక హక్కులను కూడా రాజ్యాంగానికి సవరించే అధికారం ఉంది. కాకపోతే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకోకున్నట్ల సవరించాలి అన్నట్లు చెప్పుకున్నాం కదా. సో, అదేవిధంగా ఆ, సో అలా అన్నమాట మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అంటే బేసిక్ స్ట్రక్చర్కి ఎటువంటి హాని చేయకుండా, హాని కాదు భంగం కలిగించకుండా దానికి విరుద్ధంగా, మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఎటువంటి సవరణలు చేయకూడదు అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పిందనమాట. సో దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పటికి కూడా. నెక్స్ట్, ఈ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఎలా ఉంటుంది? 368వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఇది కూడా ఒక శాసన ప్రక్రియ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే ఒక వీడియో పెట్టాను చెప్పా కదా, ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారు, దాని మీద చర్చలు ఎలా జరుగుతాయి, దాని మీద కమిటీలు ఏవైనా వేస్తారో మొత్తం ఒక బిల్లు చట్టంగా మారే ప్రాసెస్ని మొత్తం ఒక వీడియోలో పెట్టాను. ఆ వీడియో మనకి ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, దాన్ని చూడండి. అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైనా ఒక ఆర్టికల్ని కానీ దేన్నైనా సవరించాలనుకుంటే దానికి సంబంధించి ఒక బిల్లుని ప్రవేశపెడతారనమాట పార్లమెంట్లోనే. ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. రాష్ట్రాల్లో పెట్టడానికి లేదు. రాష్ట్రాల శాసనసభలు ఉంటాయి కదా, రాష్ట్రాల శాసనసభల్లోన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి లేదు. పెడితే లోక్సభలోనైనా పెట్టాలా, లేదంటే రాజ్యసభలోనైనా పెట్టాలన్నమాట. రాజ్యసభలో ఎవరు పెట్టాలి అంటే ఓన్లీ ప్రభుత్వ తరపు మంత్రులే పెట్టాలా, లేదంటే వేరే మంత్రులు కూడా పెట్టచ్చా అంటే పార్లమెంట్ మెంబర్స్ ఎవరైనా కూడా పెట్టచ్చు అనమాట. ఎవరైనా కూడా అంటే ఇక్కడ మంత్రివర్గ సభ్యుడైనా పెట్టచ్చు, ప్రైవేట్ సభ్యుడైనా పెట్టచ్చు. ఇక్కడ ప్రైవేట్ సభ్యుడు అంటే ప్రభుత్వంలో భాగం కాని వ్యక్తిని, భాగం కాని పార్లమెంట్ సభ్యుడిని ప్రైవేట్ సభ్యుడు అంటారు అనమాట. సో, ప్రైవేట్ వ్యక్తి అంటే బయట నుంచి వ్యక్తి అని ఏం లేదు, పార్లమెంట్ సభ్యుడే ప్రభుత్వంలో వ్యక్తి కాకున్నట్లు ఉంటాడు చూడండి, ఆయన్ని ప్రైవేట్ వ్యక్తి అంటారు అనమాట. సో, ప్రైవేట్ సభ్యుడు కూడా పెట్టచ్చు, మంత్రివర్గ సభ్యుడు పెట్టచ్చు, ప్రైవేట్ సభ్యుడు కూడా పెట్టచ్చు. సో, ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత దీనికి కొన్ని బిల్లులకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి కావాలన్నమాట. రాష్ట్రపతితో ఏదైనా బిల్లు చేసేటప్పుడు ఆ బిల్లుని ముందుగా రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్ళి ఈ బిల్లు మేము పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాము అని ఒకసారి చూపించి తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి సంతకానికి పంపిస్తారు. ఈ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఈ బిల్లు ప్రతి సభలోన ప్రత్యేక మెజారిటీతోన ఆమోదం పొందాలి. ప్రత్యేక మెజారిటీ అనేది ఇక్కడ స్ట్రెస్ చేశారు. ప్రత్యేక మెజారిటీ ఏంటంటే ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలోన 2/3 సభ్యులు ఆమోదించాలన్నమాట. ఆల్మోస్ట్ 66% కంటే ఎక్కువ మంది ఆమోదించాలి. అందులో ఇంకొకటి ఏంటంటే సభలో ఉన్న సభ్యులు మొత్తంలోనే ఎక్కువ మంది అంటే 100 మంది సభ్యులు ఉంటే 51 మంది అయినా ఆమోదించాలన్నమాట. సో, హాజరైన వాళ్ళలోన 66% ఉండాలి. తర్వాత సభలో మొత్తం సంఖ్యలోన 51% ఉండాలన్నమాట. ఇది రూలు. ప్రత్యేక మెజారిటీ అంటే ఇదనమాట. సో, 2 సభలు విడివిడిగా ఆమోదించాలి. ఇక్కడ సంయుక్త సమావేశానికి అవసరం లేదు. మామూలుగా ఒక బిల్లు ఏదైనా సాధారణ శాసన ప్రక్రియ చేసేటప్పుడు రాజ్యసభకి, లోక్సభకి మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే 2 సభలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దాని బిల్లు గురించి డిస్కస్ చేసి బిల్లు ఓటింగ్ పెడతారనమాట.
అప్పుడు లోక్సభ మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోక్సభ దేనికైతే సరే అంటే సరే అంటది, లేదంటే లేదు అలా ఉంటుంది అనమాట. అంటే మొత్తానికి రెండు సభల మధ్యన ఏదో ఒకటి వివాదం వచ్చినప్పుడు, అంటే ఒకరు బిల్లు ఆమోదించాలన్నప్పుడు ఇంకొకరు ఆమోదించకూడదు అని విరుద్ధంగా ఉన్నప్పుడు సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి, అంటే లోక్సభని రాజ్యసభని కలిపి ఒకే సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఓటింగ్ పెడతారు అనమాట. అప్పుడు ఆ బిల్లు సక్సెస్ అవ్వడమో ఫెయిల్ అవ్వడమో జరుగుతుంది. సో అలా పెట్టడానికి రాజ్యాంగ సవరణ బిల్లుకి ఛాన్స్ లేదు. వేరే బిల్లు ఏవైనా పెట్టుకోవచ్చు, కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంయుక్త సమావేశం పెట్టే ఛాన్స్ లేదు. సో ఇది కూడా ఒక పాయింటే. ఇంకా రాజ్యాంగంలో సమైక్యపరమైన అంశాలకు సంబంధించిన బిల్లు అయితే కనీసం సగం రాష్ట్రాల సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. అంటే రాష్ట్రాలకు సంబంధించిన సమైక్య అంటే రాష్ట్రాలకి దేశానికి మధ్యకి సంబంధించిన విషయాలు ఏవైనా రాజ్యాంగంలో సవరించాలనుకుంటే, అంటే రాష్ట్రాలకి దేశానికి మధ్య ఉన్న సంబంధాలు కానీ, లేదంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు కానీ రాజ్యాంగంలోన సవరించాలనుకుంటే దానికి రాష్ట్రాల యొక్క సగం రాష్ట్రాల యొక్క సాధారణ మెజారిటీ కావాలి. ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి కదా, 28 రాష్ట్రాల్లోన కనీసం 14 రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో, అంటే 100 మంది సభ్యులు ఉంటే 51 మంది సభ్యులు దాన్ని ఆమోదించి పంపాలన్నమాట. అంటే సగం రాష్ట్రాల్లోనే 28 రాష్ట్రాల్లో కనీసం 14 రాష్ట్రాలు సాధారణ మెజారిటీతోన దాన్ని ఆమోదించి పంపించాలి. ఇది సమైక్యపరమైన వాటికి రాష్ట్రాల అవసరం కూడా ఉంటుంది. కాకపోతే రాష్ట్ర శాసనసభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టకూడదు. అంటే వీళ్ళు ప్రవేశపెట్టకూడదు. వీళ్ళకి సంబంధించిన బిల్లు ఏవైనా ఉంటే వాళ్ళు ఆమోదించిన తర్వాత రాష్ట్రాలకు పంపిస్తారు అనమాట. అక్కడ నెక్స్ట్ 2 సభలు ఆమోదించాక, అవసరమైన సందర్భాల్లో రాష్ట్రాలు ఆమోదించాక బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారనమాట. ఇప్పుడు మామూలుగా లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలోన ప్రత్యేక మెజారిటీతో అయిపోయిన తర్వాత మరి రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో కూడా ప్రత్యేక మెజారిటీ అయిపోయిన తర్వాత దాన్ని ఏదైనా రాష్ట్రాల అవసరం ఉంది, ఇది సమైక్యపరమైన విషయం అంటే రాష్ట్రాలకు కూడా పంపిస్తారు. రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదిస్తే దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఓకే చేసిన తర్వాత ఆ బిల్లు చట్టంగా మారుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టినా కూడా రాజ్యసభలోన ఫస్ట్ ఆమోదించి తర్వాత లోక్సభకు పంపిస్తారు. లోక్సభలో ఆమోదించిన తర్వాత ఇన్ కేస్ అది రాష్ట్రాలకు సంబంధించేది అయితే రాష్ట్రాలకు పంపిస్తారు. రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తాడు. ఇక్కడ ఒకవేళ లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఏదో ఒక సభలోన దీన్ని ఆమోదించకపోతే బిల్లు అక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టింటారు, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభలోనే ఆమోదించకపోతే అక్కడే ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ లోక్సభకి వెళ్ళిపోదు. లోక్సభలో అయినా అంతే, లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలోనే ఆమోదించకపోతే అక్కడికే ఆగిపోతుంది. ఒకవేళ లోక్సభలో ఆమోదించి రాజ్యసభలో ఆమోదించకపోతే రాజ్యసభలోనే ఆగిపోతుంది. సేమ్ రాజ్యసభలో ఆమోదించి లోక్సభలో ఆమోదించకపోతే లోక్సభలోనే ఆగిపోతుంది అనమాట. అంటే ఎవరైనా ఒకరు అక్కడ ఆమోదించబడ్డ రెండు సభల్లో ఏదో ఒక సభలోన ఆగిపోతే బిల్లు ఆగిపోయినట్టే. 2 సభలు కూడా విడివిడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదపరచాలి. ఒకవేళ రాష్ట్రాలకి పంపించింటారు కదా, రాష్ట్రాలకు పంపించినప్పుడు సగం రాష్ట్రాలు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ రాష్ట్రాలు చేయకపోతే వాటికి మళ్ళీ తిరిగి పంపించే అధికారం అయితే లేదనమాట. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలి. ఖచ్చితంగా రాష్ట్రపతి బిల్లు ఆమోదించాలి. నిలిపివేయడం కానీ పునఃపరిశీలన పంపడం కానీ చేయకూడదు అనమాట. రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. దాన్ని నిలిపేసే ఛాన్స్ కానీ లేదా పునఃపరిశీలించి మళ్ళీ తిరిగి పంపించే ఛాన్స్ కానీ లేదనమాట. ఇది వచ్చేసి 24వ రాజ్యాంగ సవరణ 1971లోనే ఈ పాయింట్ తీసుకొచ్చారు. ఇది రాష్ట్రపతి బిల్లుని ఖచ్చితంగా ఆమోదించాలి. నిలిపివేయడం కానీ పునఃపరిశీలించడానికి తిరిగి పంపించడం కానీ చేయరాదనమాట. సో ఇది 24వ రాజ్యాంగ సవరణ 1971లో పెట్టారు. ఇంకా రాష్ట్రపతి ఆమోదించాక ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇది ఒక రాజ్యాంగ సవరణ బేసిక్ ప్రక్రియ. అంటే ఇది ఇలానే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క రాజ్యాంగ సవరణ ఇలానే జరుగుతుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలకు కూడా ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందింది, తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారు అనమాట. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కొన్ని ఆర్టికల్స్ని సవరణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పార్టీ యొక్క ఒక సభ్యుని పదవి కాలం 5 years ఉంటుంది కదా. ఇప్పుడు జమిలీ ఎన్నికల్లోన మనకి రీసెంట్గా జరిగాయి ఎన్నికలు, తెలంగాణకి లాస్ట్ ఇయర్ జరిగాయి, కర్ణాటకకి అంతకుముందే జరిగాయి. సో ఇలాంటివి కొంచెం తగ్గించాల్సి వస్తుంది, లేకపోతే కొన్ని పెంచుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ సవరణ చేయాలన్నమాట. ఇవన్నీ సవరణ చేయడానికి రాష్ట్రాల అనుమతి కూడా తప్పనిసరి కాబట్టి సగానికి పైన రాష్ట్రాలు బీజేపీకి సపోర్ట్గా ఉంటే తప్ప ఈ జమిలీ ఎన్నికలు అనేవి అమలులోకి రావన్నమాట. ఒకవేళ కాంగ్రెస్ గట్టిగానే అపోజ్ చేస్తుంది. సో మ్యాక్సిమం రాకపోవచ్చు, అప్పటికల్లా ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ జమిలీ ఎన్నికలు కూడా మనకి ఎగ్జామ్లో కీలకంగా ఉంటాయి. సో అది కూడా కొంచెం న్యూస్ వాచ్ చేస్తుండండి. లాస్ట్లో మనం కరెంట్ అప్డేట్స్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్
సవరణలో రకాలు, ఈ రాజ్యాంగ సవరణలో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి? బేసిక్గా 3 రకాలు ఉన్నాయి. కాకపోతే ఆర్టికల్ 368 ప్రకారం 3 రకాలని ఆమోదించిందనమాట. ఒకటి సాధారణ మెజారిటీ ద్వారా కూడా మనం రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు. చాలా రకాలైన విషయాల్ని, చాలా రకాల అంశాలని, రాజ్యాంగంలోని చాలా రకాలైన అంశాలని సాధారణ మెజారిటీ అంటే 100 మంది సభ్యులు ఉంటారు కదా, 100 మంది సభ్యులు 51 మంది అంటే సగానికంటే ఒక్కరు ఎక్కువ ఉన్నా కూడా అది సాధారణ మెజారిటీ అంటారు. ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 అంటే 66% అనమాట. 66% ఉంటే అది ప్రత్యేక మెజారిటీ. ఇక్కడ 66% అంటే సభకు హాజరయ్యి ఓటింగ్ చేసిన వాళ్ళలో 66% ఉండాలి. అట్ ద సేమ్ టైము సభలో మొత్తాన్ని ఉంటారు కదా, మొత్తం మందిలోన 51% ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే అది 52 మెంబర్స్ ఉంటారు అనుకోండి. 52 మెంబర్స్లోన 52 మొత్తానికి 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్ ఉన్నప్పుడు బిల్లు ఓటింగ్ పెట్టినప్పుడు జస్ట్ 52 మెంబర్సే హాజరై ఉంటారు. 52 మెంబర్స్ హాజరయ్యండి, 51 మెంబర్స్ ఆమోదించాలి. 51 మెంబర్స్ ఆమోదిస్తేనే బిల్లు చట్టంగా మారుతుంది. లేదు 52 మెంబర్సే హాజరయ్యారు, 52 మెంబర్స్లోన 66% ఎంత అవుతుంది? 33% అవుతుంది. సో 34% అవుతుంది. సో 52 మెంబర్స్లోన 34 మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. సో ప్రత్యేక మెజారిటీ 2/3 వచ్చేసింది, అంటే ఓటింగ్ వాళ్ళలో 2/3 వచ్చేసింది, బిల్లు ఆమోదించినట్టయితే. అలా కుదరదు. అలా తక్కువ ఎంతమంది సభ్యులు హాజరైనా కూడా మినిమం సాధారణ మెజారిటీ కంటే ఎక్కువ మంది ఆమోదించాలన్నమాట. క్లారిటీ ఉందా? ఒకసారి బాగా వినండి. మొత్తం సభ్యుల్లోన సాధారణం కంటే ఎక్కువ మంది ఆమోదించాలి. అట్ ద సేమ్ టైం హాజరైన వాళ్ళలోన 66% మెంబర్సు ఆమోదించాలన్నమాట. 2 కండిషన్లని అప్లై చేసిన తర్వాతనే ఇది ఆమోదించినట్లు అవుతుంది. ఒకటి, హాజరైన సభ్యుల్లోన 66% మంది ఓటింగ్కి ఎస్ చూపాలి. అట్ ద సేమ్ టైం ఆ 66% అనేది మొత్తం సభ్యుల్లోన 51% ఉండాలన్నమాట. ఇది క్లారిటీ. సో సాధారణ మెజారిటీ ద్వారా అంటే 51% మాత్రమే ఉంటారన్నమాట. 51% యాక్సెప్ట్ చేస్తే అయిపోతాయి. దీన్ని రాజ్యాంగపరంగా సాధారణ మెజారిటీని రాజ్యాంగపరంగా సవరణ అని తీసుకోవాలన్నమాట. సాధారణ మెజారిటీతో చేసే సవరణలు ఆర్టికల్ 368 పరిధిలోకి రావు. సాధారణ మెజారిటీతో చేసే ఏవైనా కూడా ఆర్టికల్ 368 పరిధిలోకి రావు. కాకపోతే బేసిక్గా 368 ఆర్టికల్ యూజ్ చేయకుండా వాడితే రాజ్యాంగ సవరణ ప్రక్రియలు ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పచ్చు. అకార్డింగ్ టు 368 ఆర్టికల్ ఎన్ని రకాలంటే 2 రకాలనే చెప్పాలి. సో సాధారణ మెజారిటీ చేసే సవరణలు ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ పరిధిలోకి రావు. ఇంకా నూతన రాష్ట్రాలని చేర్చుకోవడము, స్థాపించడము, నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల విస్తీర్ణము పెంచడం తగ్గించడం, రాష్ట్రాల సరిహద్దుల్ని పెంచడం తగ్గించడం, రాష్ట్రాల పేర్లు మార్చడం, తర్వాత రాష్ట్రాల్లో విధాన మండలి ఉంటుంది, మనకి కౌన్సిల్ ఉంటుంది కదా, ఆ కౌన్సిల్ని రద్దు చేయాలా, ఏర్పాటు చేయాలా అనేది ఇలాంటివి కూడా సాధారణ మెజారిటీతోనే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 2వ షెడ్యూల్లోన జీతభత్యాలు ఉంటాయి. 2వ షెడ్యూల్లోన ప్రధానమంత్రి కానీ వీళ్ళ చీఫ్ జస్టిస్ కానీ అందరి జీతాలు ఉంటాయి కదా, అలాంటి జీతాలని తగ్గించడం పెంచడం అనేది 2వ షెడ్యూల్లో ఉంటుంది. సో వీటిని కూడా సాధారణ మెజారిటీతోనే చేంజ్ చేయొచ్చు. ఇంకా పార్లమెంటు సభ్యుల జీతాలు, తర్వాత పార్లమెంటు కోరం, తర్వాత పార్లమెంటు కార్యవిధాన నియమాలు, పార్లమెంటుకి సభ్యులకి కమిటీలకి ప్రత్యేక హక్కులు, పార్లమెంట్లో ఆంగ్ల భాష వాడకము, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య, సుప్రీంకోర్టు అధికార పరిధి పెంచడం, ఇలాంటివన్నీ సాధారణ మెజారిటీ కిందే వస్తాయన్నమాట. సో ఇవన్నీ సాధారణ మెజారిటీ బట్టి తీసుకుంటారు. ఇంకా ప్రత్యేక మెజారిటీ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు ఓటు వేసిన వారిలోన 2/3 వంతు మంది ఆమోదం పొందాలన్నమాట. అంటే మొత్తం సభ్యుల్లోన 51% ఉండాలి, హాజరైన సభ్యుల్లోన 66% ఉండాలి. ఈ 2 కండిషన్లు అప్లై అయితేనే అది ప్రత్యేక మెజారిటీ కింద వస్తుంది అనమాట. సో ఇలా ఏవేవి చేంజ్ చేస్తారంటే ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు మరియు 1-3 భాగాలు ఉన్నాయి కదా. 1వ భాగంలో మనకి భారత భూభాగం గురించి ఉంటుంది, 3వ భాగంలో మనకి ప్రాథమిక హక్కులు ఇవి వస్తాయి కదా. సో ఇవి కాకుండా మిగిలినవన్నీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. అంటే మిగిలిన అన్నీ కూడా ప్రత్యేక మెజారిటీతోనే ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలన్నమాట. ఇందాక చెప్పాం కదా అలా. సమైక్య వ్యవస్థకు సంబంధించిన విషయాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానము, తర్వాత కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక అధికారులు విస్తృతం చేయడము, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర రాష్ట్ర మధ్య శాసనాధికారాల విభజన, GST గురించి, తర్వాత
ఏడవ షెడ్యూల్లోన ఉన్న జాబితా, ఏడవ షెడ్యూల్లోన రాష్ట్రాల జాబితా ఉంటుంది కదా, సో దాని గురించి పార్లమెంట్లోన రాష్ట్ర ప్రాతినిధ్యము, తర్వాత రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 ఆర్టికల్ ఉంది కదా, అంటే రాజ్యాంగ సవరణ ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ ఆర్టికల్ని సవరించడానికి కూడా రాష్ట్రాల అనుమతి కావాలన్నమాట. ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పుకున్నాను. మనం ఎలా చెప్పుకున్నామంటే లేదు, ఈ క్లాస్లో చెప్తాను, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో చెప్తాను అనమాట. 368వ ఆర్టికల్కి రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది. అలా అని మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తా అంటే లేదనమాట. ఆ 368 ఆర్టికల్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ మౌలిక స్వరూపంలో ఇప్పుడు చెప్పుకుందాము. సో ఇక్కడ 368 ఆర్టికల్ని సవరించడానికి కూడా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అనమాట. దీంతోపాటు ఈ రాజ్యాంగం పైన విమర్శలు ఉన్నాయి. అంటే రాజ్యాంగ సవరణ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అవేంటంటే రాజ్యాంగ సవరణకి ప్రత్యేక కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అనేది లేదనమాట. అంటే కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ అంటే రాజ్యాంగ సవరణ సభ అనమాట. మనకి రాజ్యాంగ రచనా సభ ఎలా ఉంటుందో రాజ్యాంగ సవరణ సభ అనేది అలా ఉంటాం. మనకి ఇప్పుడు అమెరికా రాజ్యాంగాలు ఇలాంటి వాటికి ఉంటాయి అనమాట. ఏమైనా సవరణ చేయాలంటే ప్రత్యేకంగా ఒక సభని ఏర్పాటు చేసి అది చేంజ్ చేయాలన్నమాట. అలాంటిది ఏం లేదు మనకి ఏం చెప్పినారు. ఇంకా రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్కి ఎక్కువగా ఉంది. ఇప్పుడు రాష్ట్రాలకి అసలు ఛాన్సే లేదు. రాష్ట్రాల్లోన రాష్ట్ర శాసనసభల్లోన ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. ఒకవేళ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు రాష్ట్రాల ఆమోదం పొందాలన్నా కూడా ఓన్లీ సగం చెప్తే సగం రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసే చాలు, మిగతా సగాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రాష్ట్రాలకి తక్కువ ప్రాధాన్యత ఉంది అని చెప్పారు. ఇంకా విధాన పరిషత్కి సంబంధించి మాత్రం రాష్ట్రాలు తీర్మానం చేసుకోవచ్చు. మనకి మండలి ఉంటుంది కదా, శాసన మండలి, రాష్ట్ర శాసన మండలి మనకి కావాలనుకుంటే మనము అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి మాకు శాసన మండలి కావాలని పెట్టుకోవచ్చు. లేదు మనకి శాసన మండలి ఉంది, మనకి శాసన మండలి అవసరం లేదు, రద్దు చేద్దామంటే అసెంబ్లీలో తీర్మానం చేసి మనకి పంపిస్తాం. సో అక్కడ కూడా పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఈ మండలి రద్దు అవ్వడం కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో మొత్తం మీద రాజ్యాంగ సవరణ అనేది పార్లమెంట్ చేతుల్లోనే ఎక్కువ ఉంటామంట. రాష్ట్ర శాసనసభల కంటే పార్లమెంట్ చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యత లేదని చెప్తున్నారు అనమాట. ఇంకా సగం రాష్ట్రాల అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇవ్వడం జరిగింది. సంయుక్త సమావేశానికి అవసరం లేదు. సో సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఒకవేళ వేరే బిల్లులు అనుకోండి, ఏదైనా కొంచెం అటు ఇటుగా అయితే 2 సభల్ని సమావేశం చేసి ఎలాగైనా ఆ బిల్ని పాస్ చేసేలా చేస్తారు. కాకపోతే ఇక్కడ అలాంటి అవకాశం లేదనమాట. ఇంకా రాజ్యాంగ సవరణ అనేది కొంచెం అసంపూర్ణంగా కూడా ఉన్నాయన్నమాట. కొన్ని వర్డ్స్ ఎక్కువ క్రిటికల్గా ఉన్నాయి, అంటే అర్థం కాకున్నట్లు ఉన్నాయి. సో వీటి కోసం మనం న్యాయస్థానాల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొన్ని విమర్శలు అనమాట. సో దీంతో మనకి రాజ్యాంగ సవరణ అయిపోయింది అనుకుంటే ఇక్కడ ఒకటి క్వశ్చన్ వస్తుంది మనకి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 105 రాజ్యాంగ సవరణలు ఏమో జరిగాయి కదా, ఇవన్నీ చదవాలా అంటే అన్నీ అవసరం లేదని చెప్తాను నేను. ఎందుకంటే మనం చదువుతూ వెళ్తూ ఉంటే మనకి అక్కడక్కడ టచ్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే మనకి ఇక్కడే టచ్ అయింది. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోన రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలి, నిలిపివేయడం, పునఃపరిశీలించడం జరగదని ఇలాంటివి చెప్పుకున్నాం. కొన్ని రాజ్యాంగ సవరణ ఉంటాయి. 1వ రాజ్యాంగ సవరణ మన ప్రాథమిక హక్కుల్లో చెప్పుకున్నాం, 42వ రాజ్యాంగ సవరణ చెప్పుకున్నాం, 46వ రాజ్యాంగ సవరణ చెప్పుకున్నాం. ఇలా కొన్ని రాజ్యాంగ సవరణలు మనం చెప్పుకోకుండానే అవే వచ్చేస్తాయి మనకి. 76, 73, 74 రాజ్యాంగ సవరణలు కూడా వచ్చేస్తాయి. సో మనం పాలిటీ చదువుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గరగా మనకి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు అనేవి వస్తాయి. మనం రాజ్యాంగమే చదువుతున్నాం, దానికి సంబంధించిన సవరణలు ఆటోమేటిక్గా మనం చదువుతాం. ప్రత్యేకంగా ఈ టాపిక్లోన 1వ రాజ్యాంగ సవరణలో ఏదైతే జరిగింది, 2వ రాజ్యాంగ సవరణలో ఇవన్నీ జరిగిందంటే మన బ్రెయిన్లోన ఆ రాజ్యాంగ సవరణలు నిండిపోతాయి. మిగతా సిలబస్ అంతా ఏమి ఉండదు. సో అవన్నీ మనం చదువుకోకుండా ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. అన్ని టాపిక్స్ చదువుకుంటే ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ టాపిక్లోన అన్ని చదవాలనేది లేదు. రీసెంట్గా ఇప్పుడు మనకి ప్రవేశపెడుతున్నారు కదా, అలాంటి బిల్లులు ఉంటాయి. అవన్నీ చదివితే బెటర్. కానీ ఫస్ట్ నుంచి అన్ని 105 గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అనమాట. సో అవన్నీ మనం చదువుతూ వెళ్తే వస్తాయి. ప్రత్యేకంగా కూర్చొని అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని చదవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు చదువుతా అంటే మీ టైం, అది మీరు చదువుకోవచ్చు. నిన్న నోట్స్లో అయితే అవసరం లేదనుకుంటున్నా, సో దాన్ని స్కిప్ చేశాను. ఇంకా రాజ్యాంగ మౌలిక స్వరూపం, దీని గురించి ప్రాథమిక హక్కుల్లోనే ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్పుకుందాం. రాజ్యాంగ మౌలిక స్వరూపం టాపిక్ ఉంది కాబట్టి దీని గురించి క్లియర్గా ఇంకోసారి చెప్పుకుందాం అనమాట. మనం ప్రాథమిక హక్కులకి 368 ఆర్టికల్కి మధ్యన జరిగే సంఘర్షణని చెప్పుకున్నాం. అది ప్రాథమిక హక్కు. ఇప్పుడు ఒక ప్రభుత్వము ప్రాథమిక హక్కుల్ని ఎందుకు తగ్గిస్తుంది అంటే, ఫస్ట్ ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఇది ఈ వర్డ్ వచ్చిందే ప్రాథమిక హక్కుల గురించి వచ్చింది. అది ఎలా అంటే ఆస్తి హక్కు అనేది చాలా కీలక రోల్ ప్లే చేసింది అనమాట. దాన్ని రద్దు చేసేంత వరకు 44వ రాజ్యాంగ సవరణలో దాన్ని రద్దు చేసేంత వరకు 1978 వరకు దాని గురించే వాదన జరిగే, దాని గురించే ఈ మౌలిక స్వరూపం అనేది బయటకు వచ్చిందనమాట. అది ఎలా జరిగిందంటే, ఫస్ట్ కామేశ్వర్ సింగ్ కేసు అంటే ఏం జరిగిందంటే, బీహార్లో చెప్పాం కదా, బీహార్లో ఈయనకి భూ సంస్కరణ ద్వారా ఈయన ఆస్తిని జప్తు చేసినప్పుడు ఆయన నా ఆస్తి హక్కుకి
అంటే ప్రాథమిక హక్కు కదా అప్పుడు ఆస్తి హక్కు అని ఆ ప్రాథమిక హక్కుకి వీళ్ళు భంగం కలిగించారు. సో ఇది చట్టరీత్యా నేరం కాబట్టి నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కరెక్టే, మీరు రాజ్యాంగ సవరణ ద్వారా అంటే భూ సంస్కరణలు తెచ్చడం ద్వారా దీన్ని ఈయన హక్కుని హరించినట్టు అవుతుంది. సో భూ సంస్కరణలు చెల్లవు అని చెప్పింది. దానికి మన వాళ్ళు ఏం చేశారు, భూ సంస్కరణలు మొదటి రాజ్యాంగ సవరణ చేసి భూ సంస్కరణల చట్టాన్ని తీసుకెళ్ళి 9వ షెడ్యూల్లో పెట్టి ఆ 9వ షెడ్యూల్ని ఎవరు చేంజ్ చేయాల్సిన అంటే 9వ షెడ్యూల్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేశారన్నమాట. ఆర్టికల్స్ 31A 31B ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళ భూములు తీసుకుంటే వాళ్ళకి జస్ట్ నష్టపరిహారం ఇస్తే చాలు అన్నట్లు ఏర్పాటు చేశారు. దీన్ని మళ్ళీ శంకరి ప్రసాద్ కేసులో కూడా చెప్తారనమాట. శంకరి ప్రసాద్ కేసులో కూడా సేమ్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తారంటే ప్రసాద్ కేసులోన ఇలా రాజ్యాంగ సవరణ అనేది నేరం కదా, అంటే నేరం కాదు, చట్టరీత్యా చట్టానికి విరుద్ధం కదా, ఆస్తి హక్కును హరించినట్టు అవుతుంది అంటే ఆయన దాంట్లో చెప్తాడు ప్రాథమిక హక్కులని సవరించే అధికారం ఉంది 368 ఆర్టికల్ ప్రకారం అని చెప్తారనమాట. దాంట్లో భాగంగానే 13లో 13వ ఆర్టికల్లోన 2వ భాగంలోన రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాదు అని చెప్తాడు. అంటే ఇప్పుడు అప్పటికే మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరించే ఆర్టికల్ ఉంది కదా, అంటే పార్లమెంట్కి రాజ్యాంగ సవరించే అధికారం ఉంది కదా, సో పార్లమెంటు ప్రాథమిక హక్కుల మీద సవరించే అధికారం ఉంది, దాన్ని మనకు క్వశ్చన్ చేసే అధికారం లేదు సుప్రీంకోర్టుకి అని వ్యాఖ్యానించింది. ఎందుకు వ్యాఖ్యానించిందంటే మనకి ఆర్టికల్ 13లో 2వ భాగం ప్రకారం చట్టాన్ని నిర్వహించాం కదా, అక్కడ చట్టం నిర్వహణలోనే చట్టం చేసిన శాసన ప్రక్రియలు అన్నది కానీ రాజ్యాంగ సవరణలు అనేవి లేవన్నమాట. క్లారిటీగా వినండి. 13వ ఆర్టికల్ 2వ భాగంలోన చట్టం చేసిన పార్లమెంట్ చేసిన ఎటువంటి చట్టాలైనా కూడా ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉంటే వాటికి న్యాయస్థానంలో మనం క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది మనకి. ఆర్టికల్ 13 2వ భాగం ప్రకారం చట్టం కానీ ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు ఆ చట్టాలు ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే మనకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. కాకపోతే అక్కడ 13వ ఆర్టికల్ 2వ భాగంలోన రాజ్యాంగ సవరణని మెన్షన్ చేయలేదు. కొత్తగా చేసిన శాసనాలు కానీ అంతకుముందు ఉన్న శాసనాలు కానీ రద్దు అవుతాయని చెప్పారు, కానీ రాజ్యాంగ సవరణలు రద్దు అవుతాయని చెప్పలేదు, వాటి మీద క్వశ్చన్ చేయాలని కూడా చెప్పలేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇలా తీర్పిచ్చారన్నమాట. సో పార్లమెంట్కి హక్కు ఉంటుంది, ప్రాథమిక హక్కుల్ని సవరించే హక్కు కూడా పార్లమెంట్కి ఉంటుందని చెప్తారనమాట. సో సజ్జన్ సింగ్ కేసులో కూడా ఇలాగే చెప్తారు, ఇలా చెప్తారు. కాకపోతే తీర్పు తిప్పి ఎప్పుడు చెప్తారంటే గోలక్నాథ్ కేసులో చెప్తారంట. గోలక్నాథ్ కేసు 1967లో వస్తుంది. అప్పుడు మనకి చీఫ్ జస్టిస్ వచ్చేసి కోకా సుబ్బారావు గారు ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే ఆర్టికల్ 13(2) ప్రకారం రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. కాకపోతే వీళ్ళు చేసిన ఇప్పుడు 9వ షెడ్యూల్లోన చాలా రకంగా మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 9వ షెడ్యూల్ని ఎవరు క్వశ్చన్ చేసే అధికారం లేదు కాబట్టి ఆదేశిక సూత్రాలన్నీ తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో పెట్టి వీటిని ఎవరు మాట్లాడడానికి వెళ్ళేదని 9వ షెడ్యూల్ని ఎక్కువ నింపేశారనమాట. అంటే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరని ప్రతి చట్టాన్ని తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో పెట్టేవాళ్ళు. దాని ద్వారా 17వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అలా తీసుకొచ్చారనమాట. ఆదేశిక సూత్రాలకి సంబంధించి ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు ఇంపార్టెంట్ అని ప్రాథమిక హక్కుల్ని తొక్కేసే విధంగా 17వ రాజ్యాంగ సవరణ చట్టం ఉందన్నమాట. ఆ చట్టము ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్నాయి, ప్రాథమిక హక్కులు స్థిరమైనవి, సో వాటిని సవరించే అధికారం పార్లమెంట్కి లేదని గోలక్నాథ్ కేసులోన సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది అనమాట. దాని ప్రకారం మళ్ళీ 13వ ఆర్టికల్ని మళ్ళీ సవరణ చేస్తారు. సో ఇక్కడ 13వ ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చట్టం కింద వర్తిస్తుందని మనకి గోలక్నాథ్ కేసులోనే కోకా సుబ్బారావు గారు చెప్తారు. సో దానివల్ల మళ్ళీ చట్టాలు తీసుకొస్తారు. సో ఇక్కడ మనకి గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్కి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం లేదు, మీరు ఆర్టికల్ 13 2వ భాగంలో రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టులో కేసు వేసే అధికారం లేదని చెప్పినంత మాత్రాన ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు ఊరికే ఉండదు. సో ఈ ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నాయి, సో ఈ చట్టాలు చెల్లవు అని చెప్తుంది. దానికి సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏం చెప్పారంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1977లో వచ్చింది. దాని ప్రకారం ఏం చెప్పారంటే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది కదా, సో దీని ద్వారా రాజ్యాంగ సవరణ చేసిన ఏ బిల్లును కూడా ఆర్టికల్ 13 ప్రకారము ప్రశ్నించకూడదు. అంటే రాజ్యాంగ సవరణ చేసిన ఏదైనా కూడా రాజ్యాంగ సవరణ చేసిన దేన్నైనా కూడా ప్రశ్నించే అధికారం లేదు అని 13వ ఆర్టికల్లో 4వ భాగాన్ని తీసుకొచ్చి పెడతారన్నమాట. అంటే రాజ్యాంగ సవరణ చేసిన దేన్నైనా కూడా సుప్రీంకోర్టుకి ప్రశ్నించే అధికారం లేదని తీసుకొస్తారు ఇక్కడ.
సో అలా ఉన్నప్పుడే మనకి కేశవానంద భారతి కేసు వస్తది. కేశవానంద భారతి కేసు తెలుసు కదా! కేరళకు సంబంధించిన ఆయన మఠాధిపతి. ఆయన భూములు కూడా ఇలా స్వాధీనం చేసుకుంటే ఆయన కూడా సుప్రీంకోర్టులో కేసేస్తాడు. సో ఆల్మోస్ట్ ఇది చాలా రకాలుగా జరిగిన తర్వాత ఆ కేసులో కూడా అదే చెప్తారన్నమాట. అకార్డింగ్ టు 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాథమిక హక్కుల్ని అంటే ప్రాథమిక హక్కులనే కాదు ఏ హక్కునైనా సవరించే అధికారం పార్లమెంట్‌కి ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకని మౌలిక స్వరూపాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని చేంజ్ చేసే విధంగా ఏ సవరణలు చేయకూడదు. అంటే ఇక్కడి నుంచి ఈ తీర్పు వచ్చిన దగ్గర నుంచి మీరు 9వ షెడ్యూల్‌ని అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు దాంట్లో పెట్టేశారు కదా! అవన్నీ ఇప్పటివరకు చెల్లుతాయి. ఇప్పటి నుంచి ఏవైనా కూడా 9వ షెడ్యూల్‌లో ఉన్నాయని అంటే 1976 అనుకుంటా ఐ థింక్ 1973 ఏప్రిల్ 24 నుంచి ఏదైనా కూడా సవరణ ఏదైనా రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులకి కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి కూడా భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్పిందనమాట కేశవానంద భారతి కేసులో. అంటే అప్పటి వరకు ఎలా ఉండదంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొచ్చాం కదా, సో మేము ఏం చేసినా ఏ రాజ్యాంగ సవరణ చేసినా కూడా ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నట్లు ఒక నియంతలాగా చెప్పుకున్నారనమాట. అప్పుడు ఇలా చెప్పింది. సో మీరు ఏదైనా చేసుకోండి, ఎలా అయినా రాజ్యాంగ సవరణ చేసుకోండి, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు. సో దాన్ని దెబ్బతీసేలాగా ఎవరు రాజ్యాంగ సవరణ చేయకూడదు. ఇప్పుడు మీకు రాజ్యాంగ సవరణ అధికారం ఇచ్చామని మొత్తం రాజ్యాంగానే మార్చేస్తాము, మొత్తం మా చేతిలో పెట్టుకుంటామంటే కాదు కదా. సో ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇవన్నీ రాజ్యాంగంలో ఒక మౌలిక స్వరూపం అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్, దాన్ని కాలరాసే అధికారం రాజ్యాంగ సవరణ చట్టానికి లేదు. ఇప్పుడు మీకేమిచ్చారు? ఏవైనా రాజ్యాంగంలో ఉన్న తప్పులు కానీ కొత్తగా చేర్చాల్సినవి ఉంటే కానీ రాజ్యాంగం 368 ఆర్టికల్ ప్రకారం చేంజ్ చేయండి, లేదంటే మార్చండి, తీసేయండి అని చెప్పారు. కానీ మీ ఇష్టం వచ్చిన ప్రకారం 368 ఆర్టికల్ ఉంది అని మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామంటే ఒప్పుకోరు కదా. సో మీరు చేంజ్ చేయండి, అవసరమైనంత వరకే చేంజ్ చేయండి. 368 ఆర్టికల్ అనేది కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉన్నాయి అనేది కూడా ఒక మౌలిక స్వరూపమే. అంటే 368 ఆర్టికల్ అపరిమితమైంది కాదు, అంటే దానికి ఇష్టం వచ్చినట్లు మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామనేది కాదు. 368 ఆర్టికల్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉన్నది అనేది కూడా ఒక రాజ్యాంగ మౌలిక స్వరూపం అనమాట. సో అపరిమితంగా ఉండడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసినట్లే. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మొత్తానికి మనం రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులతో సహా ఏ హక్కునైనా కూడా సవరించే అధికారం ఉంది. కాకపోతే మౌలిక స్వరూపం అనేది ఒకటి ఉంటుంది. ఆ మౌలిక స్వరూపాన్ని బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకూడదు, అంటే దానికి భంగం కలిగించకుండా ఎటువంటి రాజ్యాంగ సవరణలు అయినా చేయొచ్చు అనమాట. ఇది మనకి ఫైనల్ వర్డిక్ట్. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు కూడా దానికి ఫేవర్గా చెప్పుకుంది. ఎలా అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి, దాన్ని డిఫైన్ చేయండి అంటే చేయలేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని డిఫైన్ చేసింటే ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం, దీని గురించి చేయకూడదు అంటే దాంట్లో ఏదో ఒక బొక్కలు వెతికి మీరు అది అన్నారు, సో మేము ఇలా చేంజ్ చేస్తామని చెప్తారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే పదాన్ని వాడింది, కానీ ఆ పదాన్ని డిఫైన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఏదైనా కూడా ఫ్యూచర్లో చేంజ్ చేయాల్సి వస్తే అంటే రాజ్యాంగాన్ని సవరిస్తే సుప్రీంకోర్టుకి క్వశ్చన్ చేసే అధికారం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఒకరు పిల్ దాఖలు చేస్తే ఇలా తప్పుగా ఉందంటే దాని మీద వాదించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఒకటే చూసుకోవాలి, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఏ సవరణ కూడా సవరణ చేసే అధికారం పార్లమెంట్కి లేదు. ఇదే మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఇందిరా నెహ్రూ గాంధీ కేసులోన కూడా ప్రస్తావించిందనమాట. ఈ కేసులోన ఏం చెప్తారంటే మన వాళ్ళు వీళ్ళు ఒక రాజ్యాంగ సవరణ చేస్తారు 27 అనుకుంటా ఐ థింక్. ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్లకు సంబంధించిన ఎన్నికల వివాదాలు ఉంటాయి కదా, అవి ఏ కోర్టు పరిధిలోకి రావు అని చెప్తారనమాట. 39వ రాజ్యాంగ సవరణ చట్టం 39వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ప్రధానమంత్రికి లోక్సభ స్పీకర్కి సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏ కోర్టు పరిధిలోకి రావు అని చెప్తారనమాట. ఓన్లీ పార్లమెంటు సూచించిన కమిటీ కిందకే వస్తాయి అవి. సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ ఈ ఎన్నికల వివాదాలు ఈ ఎన్నికల వివాదాలు సుప్రీంకోర్టు హైకోర్టు పరిధిలోకి రావు అన్నట్లు ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. సో ఇది కూడా కొంచెం అంటే మౌలిక స్వరూపానికి విరుద్ధమే, సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం ఉంది అని మళ్ళీ చెప్పింది అనమాట. ఇంకా 42వ రాజ్యాంగ సవరణ 1976లోనే 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ అధికారాలకి హద్దులు లేవు. అంటే 42వ రాజ్యాంగ సవరణ కూడా చేస్తారన్నమాట. సో దీనికి హద్దులు లేవు, మాకు ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాము అని చెప్తారు. సో ఎలా చేసినా కూడా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు అన్నట్లు 42వ రాజ్యాంగ సవరణలోనే తీసుకొస్తారు. సో దాన్ని మళ్ళీ మినర్వా మిల్స్ కేసు వస్తుంది మనకి 1980లోనూ. ఆ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్తారంటే
సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇలాంటి మీ ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ సవరణ చేసే అధికారం లేదు. న్యాయ సమీక్ష అధికారం అనేది ఒకటి ఉండదు. ఆ న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇంతకుముందు చెప్పినట్లే రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కాకపోతే ఆ అధికారం పరిమితంగా ఉంటుంది. దాన్ని అపరిమితం చేసే అధికారం లేదనమాట. పరిమితమైన రాజ్యాంగ సవరణ అధికారం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపమే. సో ఇలా చెప్తా అంటే మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకున్నట్లు మీరు సవరణలు చేసుకోండి, మిమ్మల్ని ఆపోజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా వామన్ రావు కేసులో కూడా అదే చెప్తామట. ఇందాక చెప్పాం కదా, 1973 ఏప్రిల్ 24 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ అంశమైనా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించేలా ఉంటే అవి చెల్లుబాటు కావు అని 1980 వామన్ రావు కేసులో చెప్పిందనమాట. ఇంకా ప్రస్తుత పరిస్థితి ప్రకారం రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఆ, రాజ్యాంగ స్వరూపం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్ని అయినా కూడా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటో సుప్రీంకోర్టు నిర్వచించలేదు. ఇది అన్నమాట ఇప్పటి వరకు జరిగిన మనకి సిచ్యువేషన్ అలా ఉంది. సో ఇక్కడితో మనకి రాజ్యాంగ మౌలిక స్వరూపం కూడా అయిపోయింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోదాం. మనకి రాష్ట్ర ప్రభుత్వం సిలబస్లో లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 5-6 క్లాస్లో అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నేనే తప్పుగా చెప్పినా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరు చూసిండరు, ఒకవేళ చూసిన వాళ్ళు చేయండి, చెప్పండి నేను చూసాను ఇంతవరకు అని. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నా అంతగా నేనే ఏదో వాగుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.